నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణలో క్షుద్ర పూజల రాజకీయాలు ఇవాళ లీగల్ నోటీస్ వరకు వెళ్ళినాయి. హరీష్ రావు గుళ్ళు గోపురాల సందర్శన వల్ల మరి ఆయన ఆ గుళ్ళలో గోపురాలలో క్షుద్ర పూజలు నిర్వహించి రాష్ట్రంలో వర్షాలు పడకుండా చేయమని తాంత్రిక పూజలు నిర్వహించారని అద్దెంకి దయాకర్ అట్లాగే కాంగ్రెస్ నాయకుడు సామ రామ్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా కొన్ని ప్రెస్ మీట్లలో ఆరోపించారు. దానికి నిజంగా చెప్పాలంటే హేతుబద్ధంగా ఆలోచన చేస్తే తప్పుడు ఆరోపణ, మంచిది కాదు, కరెక్ట్ కాదు. క్షుద్ర పూజలు చేస్తే వర్షాలు పడకుండా ఉందా అంటే మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా మరి ఇటువంటి పూజలు చేసి వర్షాలు పట్టేట్టు కూడా చేయొచ్చు కదా. దేవతలు ముఖ్యంగా మనకు ఆశీర్వాదం ఇచ్చేది మంచి కోసం ఇస్తారు కానీ చెడు కోసం ఇవ్వరు కదా. క్షుద్ర పూజలు చేసి మాయామంత్రాలు చేసి వర్షాలు పడకుండా చేసిండ్రు అంటే ప్రకృతిని అవమానించడం. ఎల్నినో గురించి శాస్త్రీయ విజ్ఞానం లేని వాళ్ళు ఇట్లాంటి ఆరోపణలు చేస్తారు. దాని మీదనే మరి హరీష్ రావు ఇద్దరికి నోటీసులు పంపారు. దీన్ని విడ్రా చేసుకోండి. మీ ప్రెస్ మీట్లలో చెప్పారు, నేను గుళ్ళు గోపురాలు భక్తితో సందర్శిస్తే మరి దేవుడిని సందర్శిస్తే దయ్యాలు అంటున్నారు. మీరు క్షుద్ర పూజలు ఎవరికి చేస్తారు? దయ్యాల చెట్ల కింద రకరకాల నిమ్మకాయలు వసి లేకుండా పూజలు పెట్టి చేస్తుంటారు కదా. అటువంటి క్షుద్ర పూజల రాజకీయానికి మాట్లాడమే తప్పు మీద అని హరీష్ రావు లీగల్ నోటీస్ పంపారు. సరైంది అంటున్నాను. ఎందుకంటే ఒక యువకుడు తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినవాడు, కాంగ్రెస్ పార్టీలో ఉండవచ్చు, అద్దెంకి దయాకర్ లాంటి వాడు. అట్లాగే రామ్మోహన్ రెడ్డి కూడా ఒక యువకుడు. మరి వాళ్ళ శాస్త్రీయ దృక్పథం ప్రజల్లో పెంచుదామా, లేకుంటే క్షుద్ర పూజలు చేసి ఇట్లా వీళ్ళు వర్షాలు ఆపారని వర్షాల విషయంలో కూడా రాజకీయ ఆరోపణ చేస్తే కరెక్ట్ కాదు కదా, తప్పు అంటున్నాను. రాజకీయాల్లో కొన్ని విలువలు పాటించాలి. ఇవి క్షుద్ర రాజకీయాలు అంటున్నాను, క్షుద్ర రాజకీయాలు చేసే పని అంటున్నాను నేను. ఎందుకంటే మీరు నిజంగానే అదే పని చేసి మరి వర్షాలు పట్టేట్టు చేయరాదంటే కనుక ఇవన్నీ వట్టి మాటలు, హేతుబద్ధంగా ఆలోచించే వ్యక్తులు కాదు. రాజకీయాల్లో ఇటువంటి మరీ సహించదగ్గవి కాదంటున్నారు. ఇప్పటికే అప్పుడు మరి వర్షాలు బాగా పడుతున్నాయి, మరి ఆ పూజలు పనికిరానంటే కదా, లేక నిజంగానే హరీష్ రావు ఏదైనా పూజలు చేయిస్తే ఆ పూజలు పనికిరానంటే కదా, మరి వర్షాలు బాగా పడ్డాయి కదా. అట్లాగే ఎల్లంపల్లి మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. ఎల్లంపల్లి మొత్తం గేమ్ చేంజరు, ఎల్లంపల్లి మేము కట్టినాం, ఇప్పుడు అక్కడి నుంచే మొత్తం అంతా నీళ్ళు పారుతున్నాయి అంటున్నారు. పంపులు ఆన్ చేయకుండా నీళ్ళు పారుతున్నాయి అని చెప్పి ఎక్స్ మినిస్టర్ జీవన్ రెడ్డి గారితో సహా, ఈశ్వర్ గారితో సహా, కుప్పల ఈశ్వర్ గారు, అట్లాగే మన వినోద్ కుమార్ గారు, వీళ్ళందరూ వెళ్ళి ఇవాళ చాలామంది ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళి ఆ పంప్ హౌస్, గాయత్రి పంప్ హౌస్ అటువంటి దగ్గర చూపించారు కూడా. సో 94,000 కోట్ల రూపాయల ఖర్చులో మరి మేడిగడ్డ ఎంత, 2 పిల్లర్స్ ఏంది, కథ ఏంది, అసలు ఆ 3 దాటి ఎక్కడి నుంచి పోతున్నాం అనే దాని మీద కాంగ్రెస్ నాయకులు కూడా చాలా అసత్య ప్రచారం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. అసలు వాస్తవం వాళ్ళకి తెలుస్తలేదా, లేకుంటే తెలిసి చేస్తున్నారా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకవేళ ఆ 3 బ్యారేజీలలో 3 వేస్ట్ అనుకుందాం కొద్దిసేపటికి, మరి తమ్మిడిహట్టి దగ్గర నుంచి ఎల్లంపల్లి దాకా నీళ్ళు పోస్తామన్నారు దాకా ఇప్పుడు మళ్ళీ సుందీళ్ళు ఎందుకు అవసరం వస్తుంది అంటే, ఇప్పుడు చిల్లి కాదు తూట అన్నట్టు 3 బ్యారేజీలు కట్టే బదులు ఏ బ్యారేజీ కట్టకుండా డైరెక్ట్గా ఎల్లంపల్లికి నీళ్ళు వచ్చేవని ఇప్పటిదాకా కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు, సుందీళ్ళ మార్గంగా తీసుకొస్తా ఉంటారు. అంటే ఏ బ్యారేజ్, తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ తప్పదు, సుందీళ్ళకి పోసుడు తప్పదు, సుందీళ్ళ నుంచి ఎత్తిపోసుడు తప్పదు. అంటే మధ్యన ఒకటే బ్యారేజా, అన్నారం బ్యారేజ్ ఒకటే తప్పు కట్టినట్ట. మేడిగడ్డ బదులు ఇప్పుడు అక్కడ మేడిగడ్డ మనకు బదులు ఒక బ్యారేజ్ అక్కడ మనకు తమ్మిడిహట్టి దగ్గర కడతా ఉంటారు. అంటే ఒకటే బ్యారేజ్ తక్కువ కోసం ఇప్పుడు ఇంత ప్రయత్నం చేయాలన్న సమస్య వస్తుంది. తమ్మిడిహట్టి దగ్గర మంచిదే, ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాణహిత చేవల ప్రాజెక్టులో ఉన్న తమ్మిడిహట్టి అక్కడి నుంచి ఎల్లంపల్లి డైరెక్ట్ అనే మాట ఇదివరకు అన్నారు, కానీ ఇప్పుడు సుందీలు అంటున్నారు కనుక మళ్ళీ కింద నుంచి ఎత్తిపోసుడే కదా, వాళ్ళు అనేది కూడా మరి అదే వాస్తవం అవుతుంది కదా. అట్లాగే ఇప్పుడు ఎల్లంపల్లికి మనకు ఏదైతే గేట్లు పూర్తి స్థాయిలో బిగించకుండా 10 ఏళ్ళు ఆపింది కదా. మనకు గూడెం బ్రిడ్జి, వాళ్ళకి ఈ రాజకీయ నాయకులకు తెలియదా, తెలిసి మాట్లాడితే తెలియక మాట్లాడతారు. అదే గూడెం దగ్గర బ్రిడ్జి, అటు పక్కనే గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంటుంది, ఇటు పక్కనేమో రాయపట్నం బ్రిడ్జి అంటారు దాన్ని. అక్కడ మరి గతంలో పాత బ్రిడ్జి, నిజాం కాలం పాత బ్రిడ్జి ఉండేది, అది మునిగిపోద్దని భయానికే కదా చాలా నీళ్ళు నింపింది. ఎప్పుడైతే హై లెవెల్ బ్రిడ్జ్ కట్టిన తర్వాత పూర్తి స్థాయిలో 20 టీఎంసీ నింపింది. అప్పుడు 5-10 టీఎంసీ దాటి ఎప్పుడు నింపలే. అటువంటి అప్పుడు దాన్ని గేట్లు మరమ్మతు చేసి అన్నీ చేసిన తర్వాత కాంగ్రెస్ హయాంలో ఒక్క పైప్ లైన్ ద్వారా గోదావరి నీళ్ళను తీసుకొస్తే ఇప్పుడు 2వ పైప్ లైన్ మళ్ళీ నడుస్తుంది కదా మళ్ళీ. అందుకని ఏమంటారంటే ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయకుండా మీది మిడ్మారేరు ఎట్లా నిండుతుంది, మిడ్మారేరు నుంచి అప్పర్ మానేరు ఎట్లా నిండుతుంది, అక్కడి నుంచి మరి శ్రీరామసాగర్ వరద కాలువల నుంచి మరి వెనక నీళ్ళు ఎట్లా పోతాయి, అక్కడి నుంచి మరి అన్నాసాగర్ కానీ మన రంగనాయక సాగర్ కానీ, తర్వాత మన మల్లన సాగర్ 50 టీఎంసీలు కానీ, కొండపోచమ్మ కానీ, బసవాపూర్ ఇవన్నీ ఎట్లా నిండుతాయి పంపులు లేకుండా. అంటే ఎల్లంపల్లి నుంచి ఏ పంపు లేకుండా పైకి నీళ్ళు వచ్చేస్తున్నాయి, తప్పు కదా. ఇవాళ చూస్తున్నాం మనం
గాయత్రి పంప్ హౌస్ నడిపిస్తుంటే మనకు అర్థం ఎల్లంపల్లి దగ్గర పంపులు ఆన్ చేస్తున్నాం కదా గాయత్రి దగ్గర కిందికి పోసేది. అందుకనే కాంగ్రెస్ నాయకులు కావాలని కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను ముద్ర వేసి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఉంది కాదంటలేదు. మొత్తం ప్రాజెక్టులో అవినీతి అస్సలేదని అన్నాను. అవినీతి గురించి పట్టుకోండి. 18 మంది ఇంజనీర్ల మీద చర్యలు తీసుకోమని మనకు విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మన ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పనులు పట్టుకుంటే 100 కోట్లు దొరుకుతున్నాయి వాళ్ళ దగ్గర. దాన్ని చర్య తీసుకోండి. ఎవడొద్దన్నాడు. రాజకీయ అవినీతి కూడా చర్య తీసుకోండి. కానీ ఒక ప్రాజెక్టును చెడ్డదని నిరూపించి మళ్ళీ దాన్ని నడిపించకపోవడం తప్పు. ఇప్పుడు మళ్ళీ పైన కడెం ప్రాజెక్టు నిండడం, అంతకుముందు పైన శ్రీరామసాగర్లో కొంచెం ఆశాజనకంగా నీళ్ళు రావడం మళ్ళీ అయిపోయింది. ఇప్పుడు గోదావరి నదిలో మళ్ళీ మీది నుంచి వరదలు మొత్తం అయిపోయినాయి. కింద మాత్రం పోతున్నాయి చూస్తున్నాం. ఇవాళ భద్రాచలం దగ్గర 2వ ప్రమాద హెచ్చరిక మన ఎత్తిందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రాణహిత నదిలో నీళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి గోదావరి నదిలో ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి కూడా విడవడం జరిగింది. ఇవన్నీ పోతున్నాయి కదా. అటువంటి అప్పుడు ఇప్పటికైనా సరే పాత ప్రభుత్వాన్ని బదనాం చేసే క్రమంలో రైతులకు అన్యాయం చేయకండి. ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా ఎప్పుడైతే మన సకాలంలో వరి నాట్లు వేసుకోవడానికి వీలయ్యే ప్రాజెక్ట్ ఇది వరకు అని చెప్పానంటే, ఎండాకాలంలో కొంచెం వర్షాలు మొదలు కాకముందు మొత్తం అప్పటిదాకా ఉన్న నీళ్ళన్నీ ఎత్తిపోసుకొని అప్పటిదాకా మన మేడిగడ్డ దగ్గర కానీ అన్నారం దగ్గర సుందిల దగ్గర ఎక్కువ నీళ్ళు నిల్వ చేసి అవి ఎండాకాలం ముందు రోహిణి కార్తీకాలం ముందు అన్ని ఎత్తిపోసుకొని ఎట్లాగో అప్పటికి మరి ఎల్లంపల్లి నీళ్ళు ఉండే శ్రీరామసాగర్ నీళ్ళు ఉండేవి. ఇవి ఎత్తిపోసుకొని సకాలంలో జూన్లోనే వరి నాట్ల కోసం మనకు నీళ్ళు ఇచ్చింది అనుకోండి. వర్షాలు బాగా పడితే ఏం చేయొచ్చు, అప్పుడు 3 పంప్ హౌజులు పనిచేసేసి ఇక్కడి నుంచి నీళ్ళు ఇవ్వచ్చు. అట్లానే మళ్ళీ వర్షాకాలం పోయిన తర్వాత అక్టోబర్ లాటికి మళ్ళీ గేట్లు బంద్ అవుతాయి, బాబ్లీ గేట్లు. కనుక శ్రీరామసాగర్కి ఒక చుక్క నీరు రావు కిందికి అక్టోబర్ 2వ తారీఖు నుంచి 1వ తారీఖు నుంచి. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ అప్పటిదాకా పడ్డ వర్షాల నీళ్ళన్నీ నిల్వ చేసుకొని వాటిని అన్నీ ఎత్తిపోసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమైందంటే రిజర్వాయర్లు ఫుల్గా ఉంటాయి. ఎప్పుడు సంక్షోభం రాకుండా కరువు రాకుండా ఉంటుంది. ఇవి ఒక రకంగా చెప్పాలంటే కరువులో ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అదృష్టం ఏంటంటే అనుకోకుండా పైన వర్షాలు పడి మాది మహారాష్ట్రలో వర్షాలు పడి ఇటుపక్క అటుపక్క ఎల్లంపల్లి దాకా నీళ్ళు వచ్చినాయి కనుక కొంత నయం. కానీ మళ్ళీ ఎల్లంపల్లిలో మరి 20 టీఎంసీల నీళ్ళు నిండలే కదా, ఇవి కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి? కనుక స్పష్టంగా ఇప్పటికైనా సరే కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి నీళ్ళు ఎత్తిపోయాల్సిందే. మనకు అన్నారము సుందీల ప్రాజెక్టులలో సగం నీళ్ళు నింపాల్సిందే. దాని నుంచి ఆ బ్యారేజీల నుంచి నీళ్ళు ఎత్తిపోసి ఇప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇవన్నీ విడిచిపెట్టి క్షుద్ర పూజలు చేస్తే వర్షాలు పడలేదని ఇటువంటి పిచ్చి ఆరోపణలు చేయడం వల్ల మాత్రం ఇంకా కాంగ్రెస్ నాయకులు పలచనవుతారు. ఇప్పటికే రేవంత్ రెడ్డికి బేసిన్ల గురించి అవగాహన లేదు, అడవుల గురించి అవగాహన లేదు, ఏ ప్రాజెక్ట్ ఏ బేసిన్లో కూడా తెలుస్తలేదు. అంతకంటే ముఖ్యంగా మన ఇరిగేషన్ శాఖ మంత్రికి అంతకంటే అవగాహన లేదు. ఇది నడుస్తూనే ఉంది. కనుక ఇప్పటికైనా ఇటువంటి క్షుద్ర రాజకీయాలు మాని రైతులకు మేలు చేసే పనులు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. నమస్కారం.